నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు. ప్రపంచ కప్ నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు. కొత్త చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అధ్యక్షతన తొలిసారి రాజ్యసభ సమావేశాలు. స్వాగతించిన ప్రధాని మోదీ ఎగువ సభ గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయని ఆశాభావం. ఎస్ఐఆర్ అంశంపై లోక్సభలో విపక్షాల ఆందోళన. ప్రతిపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం. ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా చర్చలు జరగాలని హితవు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కలిసి రావాలని ప్రధాని మోదీ పిలుపు. పరాజయాన్ని ఒప్పుకునే మనసు ప్రతిపక్షానికి లేదని విమర్శ. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు. మక్తల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు. రాష్ట్రంలో కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ. భారీగా నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులు. అజ్లాన్ షా హాకీ కప్ లో రన్నరప్ గా భారత్. ఫైనల్లో బెల్జియం చేతిలో 0-1తో పరాజయం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. ఇటీవల మృతి చెందిన సభ్యులకు లోక్సభ సంతాపం ప్రకటించింది. వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపింది. ఈ సమావేశాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, కార్మిక కోడ్లపైన చర్చించాలని కోరాయి. మరోవైపు అణు ఇంధన బిల్లు 2025ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు ఉన్నత విద్య, మరో 8 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. माननीय सदस्यगण, संपूर्ण देश के लिए अत्यंत गौरव और सम्मान का विषय कि भारत की महिला क्रिकेट टीम ने 2 नवंबर 2025 को दक्षिण अफ्रीका को हराकर महिला क्रिकेट विश्व कप 2025 का खिताब जीत लिया है। साथ ही हमारे लिए यह भी बड़ी प्रसन्नता का विषय है कि भारतीय महिला ब्लाइंड क्रिकेट टीम ने दिनांक 23 नवंबर 2025 को नेपाल को हराकर पहला T20 महिला क्रिकेट वर्ल्ड कप ऑफ फॉर द ब्लाइंड 2025 जीता है। इसी क्रम में आपके साथ साझा करते हुए मुझे अत्यंत प्रसन्नता हो रही है कि भारतीय महिला कबड्डी टीम ने 24 नवंबर 2025 को चीनी ताइपेई को हराकर महिला कबड्डी विश्व कप खिताब जीत लिया है। इसके अतिरिक्त 15 से 26 नवंबर 2025 के दौरान जापान में आयोजित डेफ ओलंपिक्स प्रतियोगिता में भारत ने अब तक सर्वश्रेष्ठ प्रदर्शन करते हुए कुल रिकॉर्ड 20 पदक जीते हैं, जिसमें 9 स्वर्ण, 7 रजत तथा 4 कांस्य पदक शामिल हैं। పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి రోజు వాయిదాతో ప్రారంభమైంది. లోక్సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ ఓం బిర్లా చేపట్టారు. మరోవైపు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. నిరసనలు, నినాదాలు చేసేందుకు లోక్సభ వేదిక కాదని, పార్లమెంటు వెలుపల చేసుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా సభలో చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సభ్యులు అడిగినంత సమయం ఇస్తామని చెప్పారు. విపక్ష సభ్యులు నినాదాలు వేడకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. देश की जनता ये देखती है कि हम लोग चुनकर आए, हम उनकी भावना, कठिनाइयों को, चुनौती, समस्याओं को रखेंगे, लेकिन हर बार सदन को नियोजित तरीके से बाधा उत्पन्न करना ये अच्छी परंपरा नहीं है। आप चर्चा करें, ये प्रश्नकाल है, प्रश्नकाल के अंदर महत्वपूर्ण समय होता है। आप हमेशा आके नारेबाजी, तख्तियां सदन के अंदर नियोजित तरीके से बाधित ठीक नहीं है। देश में, दुनिया में, लोकतंत्र में
ये संदेश जाना चाहिए कि भारत की संसद और भारत में माननीय सदस्य सदन में कामकाज करते हैं, चर्चा करते हैं और सदन कभी बाधित नहीं होना चाहिए। ये परंपराएं लागू करो। आपने प्रश्नकाल के अंदर इन विषयों पर चर्चा नहीं होती, ये प्रश्नकाल है। ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ రాజ్యసభ చైర్మన్గా తొలిసారి సమావేశాలకు నేతృత్వం వహించారు. రాజ్యసభ కొత్త చైర్మన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. రాధాకృష్ణన్ అనుభవం, నాయకత్వం నుంచి ఎగువ సభ ప్రయోజనం పొందుతుందని అన్నారు. రాధాకృష్ణ నాయకత్వంలో ఎగువ సభ గౌరవం, మర్యాదలను అందరూ సభ్యులు కాపాడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన సిపి రాధాకృష్ణన్ సభ్యులందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కొందరు పదవిని భారంగా భావిస్తారని, మరికొందరు ప్రోటోకాల్తో మునిగిపోతారని, కానీ సిపి రాధాకృష్ణన్కు ప్రోటోకాల్తో సంబంధం లేదని జార్ఖండ్ గవర్నర్గా తాను వ్యవహరించినప్పుడు గమనించానని అన్నారు. पद पर पहुंचने के बाद कभी लोग पद का भार अनुभव करते हैं और कभी कभी प्रोटोकॉल में बन जाते हैं, लेकिन मैंने देखा है कि आपको और प्रोटोकॉल का कोई नाता ही नहीं रहा है। आप प्रोटोकॉल और मैं समझता हूं सार्वजनिक जीवन प्रोटोकॉल से मुक्त जीवन की एक ताकत होती है और वो ताकत हम हमेशा आप में अनुभव करते रहे हैं और ये हमारे लिए गर्व का विषय है. మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్ గవర్నర్గా పాలనలో విశేష అనుభవం ఉన్న సిపి రాధాకృష్ణన్ నేతృత్వంలో ఎగువ సభ ప్రతిష్ట మరింత ఇనోడింపజేసిందని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. సభలో సరైన దిశలో చర్చలు జరిగేందుకు ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్నారు. आपके जीवन, आपसे हुई मुलाकातें, आपके प्रयास काम के आधार पर और इधर विश्वविद्यालयों, सार्वजनिक संस्थानों, विधायिकाओं में संविधान दिवस के अवसर पर जो कुछ भी आपने कहा, उससे आपके व्यक्तित्व की चार पांच चीजें बड़ी विलक्षण और अलग मुझे लगती हैं. आपके नेतृत्व रहनुमाई में यह उच्च सदन ऐसा ही आदर्श कायम करेगा, यह मेरा यकीन है. రాజ్యసభ కొత్త చైర్మన్ సిపి రాధాకృష్ణన్ను విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఎగువ సభ సజావుగా జరిగేందుకు తమ వంతు సహకారం కొత్త చైర్మన్కు అందిస్తామన్నారు. The highest traditions of the parliamentary democracy and act towards every party with fairness and impartiality, with ill will to none and goodwill to all. A democracy is likely to degenerate into a tyranny if it does not allow the opposition groups to criticize fairly, freely and frankly the policies of the government. This is Sarvapalli Radhakrishnan's speech. So I am quoting this, and this is the occasion. దేశ ప్రగతి కోసం పార్లమెంట్లో చక్కని చర్చలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పార్లమెంటు ముందు ప్రధాని మీడియాతో మాట్లాడుతూ అన్ని అంశాలపై సానుకూలంగా చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. వికసిత భారత లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని, చక్కని సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. కొత్త ఎంపీలకు స్ఫూర్తి కలిగించేలా సీనియర్ల ప్రవర్తన ఉండాలని సూచించారు. జీఎస్టీ సంస్కరణల తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పరాజయం కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదని, తాము మాత్రం విపక్షాలను కలుపుకుని ముందుకు వెళుతున్నామని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. लोकतंत्र को जिया है, लोकतंत्र के उमंग और उत्साह को समय समय पर ऐसे प्रकट किया है कि लोकतंत्र के प्रति विश्वास और मजबूत होता रहता है. गत दिनों बिहार में जो
चुनाव हुए उसमें भी मतदान के जो विक्रम हुआ है वो लोकतंत्र की सबसे बड़ी ताकत है। माताओं बहनों की जो भागीदारी बढ़ रही है ये अपने आप में एक नई आशा, नया विश्वास पैदा करती है। एक तरफ लोकतंत्र की मजबूती और इस लोकतांत्रिक व्यवस्थाओं के भीतर अर्थतंत्र की मजबूती, इसको भी दुनिया बहुत बारीकी से देख रही है। గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొదటి విడత నామినేషన్లు పూర్తి కావడంతో రెండో విడత నామినేషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు ఓవైపు, ఉపసంహరణలు మరోవైపు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యువత ఈసారి భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో పల్లెపోరులో నామినేషన్ల జోరు కనబడింది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున 6 అభ్యర్థులు ఎన్నికల్లో తలబడుతున్నారు. వార్డు స్థానానికి సగటున 2.2 మంది పోటీలో ఉన్నారు. తొలి విడత ఎన్నికలు జరిగిన 189 మండలాల్లో గ్రామ పంచాయతీల ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డు మెంబర్ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్ స్థానాలకు 25,654 మంది, వార్డు స్థానాలకు 82,276 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తయింది. వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఇక 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అదే రోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. 11న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా 4,333 సర్పంచ్, 33,350 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. రెండో రోజు నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. ఉత్సాహవంతులు మంది మార్బలంతో నామినేషన్లు వేస్తున్నారు. రేపటి వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం 3వ తేదీన నామినేషన్ల పరిశీలన, 4న వినతుల స్వీకరణ, 5న అప్పీళ్ల పరిశీలన చేపడతారు. ఈ నెల 6న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. అదే రోజు పోటీలో ఉన్న వారి తుది జాబితాను ప్రకటిస్తారు. 14న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటగా గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మనకి మన జీవితంలో మంచి చెడు అన్నీ తెలుసు. అయినప్పటికీ కొన్ని విషయాలను ఇగ్నోర్ చేసేస్తాం. అందుకే నేననుకున్నాను వెళ్తూ వెళ్తూ గుర్తు చేసి వెళ్దామని. దాంతో జీవితం మొత్తం ఇగ్నోర్ చెయ్యక గుర్తుంచుకుంటారని, నన్ను ఇంకా ఈ మాటలను కూడా. ఒకవేళ మీరు ఈ కారణాల్లో నుంచి దేని సంపర్కంలోకి వచ్చినా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో HIV పరీక్ష గోప్యంగా ఉచితంగా చేయించుకోండి. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా నేటి నుంచి ప్రజాపాలన ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించనుంది. అందులో భాగంగా ఈ నెల 6 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఉత్సవాలను నిర్వహిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్లో ప్రజాపాలన ఉత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, 3న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హుస్నాబాద్, 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, 5న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో, 6న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండలో జరిగే ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ వేడుకలకు హాజరవుతారు. వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో పర్యటిస్తారు.
మక్తల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా ఆత్మకూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అలాగే మక్తల్లో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం అంబేద్కర్ నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పెద్దపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ఉత్సాహవంతులు సర్పంచ్ వార్డు స్థానాలకు భారీగా నామినేషన్లు వేస్తున్నారు. తొలి రోజు 91 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలోని పాలకుర్తి మండలంలో 32, అంతర్గాం మండలంలో 12, ధర్మారం మండలంలో 25, జూపల్లి మండలంలో 22 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా గ్రామ సమస్యలపై అవగాహనతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు. ఊళ్ళో ఉన్నటువంటి సమస్యల మీద నిరంతరం పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ, అదేవిధంగా ఉన్నటువంటి రైతులకు చెరువులోకి నీళ్లు రావడం లేదు, దాని మీద సింగరేణి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తా. అదేవిధంగా గుడికి వచ్చేటువంటి తోవను కూడా పెద్దదిగా చేసే కార్యక్రమం కూడా చేయాలనుకుంటున్నాం. మాకు ఒకసారి అవకాశం ఇస్తే ఈ జిల్లా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఆశీస్సులతోని అందరికీ రుణపడి ఉంటా. గ్రామ ప్రజలందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు సుందిల్లా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మన సుందిల్లా ప్రజల యొక్క కష్టాల్లో కానీ అన్నిట్లలో తోడుగా ఉంటారని, మీ అమూల్యమైన ఓటు నాకు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను. సుందిల్లా గ్రామంలోని యువకులకు మన ఓసిపి కాంట్రాక్ట్ బేసిక్ లో ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తానని, భూ సమస్యలు ఆ చెక్కుల పంపిణీలో కానీ అవకతవకలన్నిటిని చూసుకుంటూ అందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తానని మీకు మాటిస్తూ, మీ అమూల్యమైన ఓటును నాకు ఇవ్వరని ప్రార్థిస్తున్నాను. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ కళాశాల విద్యార్థులు ర్యాలీ జరిపారు. వ్యాధి నివారణ చర్యలు, వ్యాధిగ్రస్తుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా HIV ఎయిడ్స్ వ్యాధి నివారణకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కృషి చేస్తున్నట్లు DMHO వెంకటరమణ తెలిపారు. గతంలో 9% ఉన్న ఎయిడ్స్ తీవ్రతను 5% తగ్గించినట్లు చెప్పారు. యువత ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1. మనము ఈరోజు ఈ యొక్క కార్యక్రమము ఎందుకు నిర్వహిస్తున్నామంటే, ఈ యొక్క HIV అవేర్నెస్ వల్ల ఈ యొక్క జబ్బును అనేది మనము నియంత్రించగలుగుతాం. దీనికోసం జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా, అదేవిధంగా తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గతంలో 9% ఉన్న పాజిటివిటీ రేట్ అనేది ప్రజెంట్ 0.5%కి వచ్చింది. ఈ యొక్క NGOs, అదేవిధంగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా స్క్రీనింగ్ చేయడం వల్ల హై రిస్క్ గ్రూప్స్ అనగా ముఖ్యంగా ఫీమేల్ సెక్స్ వర్కర్స్, మెన్ సెక్స్ విత్ మెన్, ట్రాన్స్జెండర్స్, ట్రక్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, వీరికి పీరియాడికల్గా టెస్ట్ చేయడము, అవేర్నెస్ చేయడము, అదేవిధంగా ల్యూబ్రికెంట్స్, కాండమ్స్ ఉచితంగా సప్లై చేయడం వల్ల ఈ యొక్క జబ్బు అనేది సూర్యాపేట జిల్లాలో మనం నియంత్రించగలిగాం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకుంటే నిర్మూలన సాధ్యమవుతుందని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, ANMలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణ కేవలం అవగాహనతోనే సాధ్యమవుతుందని తెలిపారు.
యువత ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలని అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 1986 నుంచి ఈ ఎయిడ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రోజు కూడా ట్రీట్మెంట్ లేకుండా ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి నానుడి క్రమము ప్రజల్లో, దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా ఈ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించుకుంటున్నాము. సో ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు నేను ఇచ్చేటువంటి విజ్ఞప్తి, అదేవిధంగా సలహా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎయిడ్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ కుటుంబాలను, అదేవిధంగా సొసైటీని, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందిగా, మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 88 నుండి కూడా ఈ యొక్క ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఒకసారి బాడీలో ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ పూర్తిగా పోదు. దాన్ని నివారించే మార్గం లేదు కనుక ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 2030 వరకు ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిని అరికట్టాలనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యం. మనందరం తెలుసుకుంటే దాన్ని సాధించగలుగుతాము. ఎవరికైతే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందో వారి నుండి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క వ్యాధి వ్యాప్తిని మనం నిరోధించగలుగుతాము. దానికి చాలా సింపుల్ అండి. ఎవరైతే ముఖ్యంగా మనందరం కూడా మన యొక్క హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోవాలి. దాని కొరకు మా యొక్క ప్రతి సబ్ సెంటర్లో, పిఎస్సిలో, సిఎస్సిలో, డిస్ట్రిక్ట్ అన్నింటిలో కూడా యొక్క టెస్ట్ చేస్తున్నారు. పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించేలా ఆదిలాబాద్ జిల్లా మరో గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. మొబైల్ ఫోన్లను పక్కన పెట్టి పుస్తక పఠనం చేద్దాం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. విజ్ఞానం అందించే పుస్తకాలను చదవటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. మరో గ్రంథాలయ ఉద్యమంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. శాస్త్ర సాంకేతికత అందుబాటులోకి రావడంతో ప్రపంచమంతా అరచేతిలో వాలిపోయింది. చిన్న పెద్ద అంతా మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడంతో అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. మరోవైపు విజ్ఞానం అందించే పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గిపోతోంది. ప్రతి ఒక్కరిలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లాలో వినూత్న కార్యక్రమానికి పుస్తక పఠనం చేద్దాం అనే సంస్థ శ్రీకారం చుట్టింది. పబ్లిక్ పార్కుల్లో పుస్తక ప్రదర్శన, పఠన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో అక్టోబర్ నెల చివరి ఆదివారం నాడు పుస్తక పఠనం చేద్దాం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి నెల చివరి ఆదివారం ఏదో ఒక బహిరంగ ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ నెల చివరి ఆదివారం ద్వారకానగర్ మున్సిపల్ పార్కులో పుస్తక పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తమకు నచ్చిన పుస్తకాన్ని చదివే వెసులుబాటు నిర్వాహకులు కల్పించారు. అందరూ కలిసి కూర్చుని చదువుకోవటాన్ని ఒక సెషన్గా నిర్వహించారు. పుస్తకాలు చదివిన అనంతరం ఆసక్తి కలిగిన వారు ఆయా పుస్తకాల్లోని కవితలు చెప్పటం, గేయాలు పాడటం వంటివి చేశారు. పుస్తకాల్లోని కొన్ని అంశాలపై చర్చించే అవకాశమూ కల్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, పలువురు పాఠకులు మాట్లాడుతూ పుస్తక పఠనం వలన ఎన్నో నూతన విషయాలు తెలుస్తాయని, ఊహాశక్తి పెరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరిలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. గత నెల 26వ తేదీన గాంధీ పార్కులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, 400 నుంచి 500 మంది రావడము, కలెక్టర్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రదర్శించడంతో పాటు ప్రముఖ వ్యక్తులు, రచయితలు, కవులు, తర్వాత గాయకులు వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడము, వాళ్ళు తాము రాసిన పుస్తకాల గురించి ఇక్కడ చెప్పడము, మరియు ఇతరులు కూడా తాము చదివిన పుస్తకాలను ఇక్కడ దాని సమీక్షని కూడా చెప్పడం జరుగుతుంది. బుక్స్, రకరకాల బుక్స్ ఉన్నాయి ఈ లైబ్రరీలో. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అవి కూడా శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందినవి, సైన్స్, సోషల్, ప్రపంచం, విశ్వానికి చెందిన బుక్స్ అన్ని ఉన్నాయి. లేదా కథల పుస్తకాలు, చిన్న పిల్లలకు రామాయణం, మహాభారతం గురించి,
పుస్తకాలు ఉండడం, పిల్లలు చక్కగా కూర్చొని చదువుకుంటున్నారు. ఇందులో పాల్గొనడం వల్ల మళ్ళా మేము చదివిన బుక్స్, మేము రాసిన బుక్స్ వాటి గురించి కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే ఒకరి నాలెడ్జ్ ఇంకొకరు షేర్ చేసుకోవడం, ఒకరి భావాలు ఇంకొకరు షేర్ చేసుకోవడం. పుస్తకాలు మనలో ఆలోచనలను పెంచుతాయని, అవి మన జ్ఞానాన్ని విస్తరింపజేస్తాయని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. సమయం దొరికినప్పుడల్లా ఒక మంచి పుస్తకాన్ని చదవటం అలవాటు చేసుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. నాలెడ్జ్ ఎట్లా అంటే ఈ టెక్నాలజీ ద్వారా దానికి మనం సాధించగలుగుతాము. కానీ మళ్ళీ మనం ఉన్న మనసులో, మనం ఉన్న క్యారెక్టర్లో మార్పు వస్తుందా రావడం లేదా, అది మనం సాధించలేకపోతాం. అవి సాధించాలి అంటే చదవడం ద్వారానే, పుస్తక పఠనం ద్వారానే మంచి చైతన్యం వస్తాయి. ఎక్కడైనా ఏమైనా తప్పు జరుగుతూ ఉంది అంటే వీ కెన్ రైజ్ అండ్ వీ కెన్ రేజ్ అవర్ వాయిస్. ప్రతి ఒక్కరిలో పుస్తక పఠనంపై ఆసక్తిని కలిగించాలనే ఆశయంతో చేపట్టిన పుస్తక పఠనం చేద్దాం అనే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో మరో గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో కార్పొరేట్ సంస్థల నుంచి రుణాలకు గిరాకీ మళ్లీ పెరుగుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ సి శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. మిగిలిన 2 త్రైమాసికాల్లో కార్పొరేట్ రుణాల మంజూరులో 2 అంకెల వృద్ధి సాధించొచ్చని అన్నారు. రాబోయే రోజుల్లో 7 లక్షల కోట్ల రూపాయల విలువైన కార్పొరేట్ రుణాలను పంపిణీ చేయనున్నామని తెలిపారు. వినియోగించని వర్కింగ్ క్యాపిటల్, కాలావధి రుణాలు ఇందులో కలిపి ఉన్నాయని వివరించారు. ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడటం వల్ల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరుగుతున్నాయని, త్రైమాసికం వారీగా ఇది అధికమవుతున్న ధోరణి కనిపిస్తోందని అన్నారు. రుణాల వృద్ధి కోసం 15% మూలధన లభ్యత నిష్పత్తిని కొనసాగించేందుకు వచ్చే 5-6 ఏళ్లలో బ్యాంకుకు ఎటువంటి ఈక్విటీ మూలధనం అవసరం లేదని వివరించారు. అంతర్జాతీయ హిందూ మహాసముద్ర శాస్త్ర సమావేశం హైదరాబాద్లో ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. 2015-2025 మధ్య జరిగిన పురోగతి, శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో పలు పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొంటున్నారు. నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సాంకేతిక ఆవిష్కరణ, అభివృద్ధి అనే థీమ్తో ప్రత్యేక సెషన్ నిర్వహిస్తున్నారు. అలాగే భవిష్యత్తు రోడ్ మ్యాప్ రూపొందించడంలో భాగంగా ప్రత్యేక ప్లేనరీ సెషన్ కూడా ప్రణాళిక చేస్తున్నారు. సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్లో ఇండియా రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో బెల్జియం 1-0 తేడాతో ఇండియాను ఓడించి తమ తొలి అజ్లాన్ షా టైటిల్ను గెలుచుకుంది. ఈ మ్యాచ్లో ఏకైక గోల్ను బెల్జియం ఆటగాడు దిభౌ స్టాక్బ్రాయిక్స్ 34వ నిమిషంలో సాధించాడు. తమకు లభించిన 3 పెనాల్టీ కార్నర్లను గోలుగా మలచడంలో ఇండియా విఫలమైంది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు, ప్రపంచ కప్ నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు. కొత్త చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అధ్యక్షతన తొలిసారి రాజ్యసభ సమావేశాలు. స్వాగతించిన ప్రధాని మోదీ, ఎగువ సభ గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయని ఆశాభావం. ఎస్ఐఆర్ అంశంపై లోక్సభలో విపక్షాల ఆందోళన, ప్రతిపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం, ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా చర్చలు జరగాలని హితవు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కలిసి రావాలని ప్రధాని మోదీ పిలుపు, పరాజయాన్ని ఒప్పుకునే మనసు ప్రతిపక్షానికి లేదని విమర్శ. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు. మక్తల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు. రాష్ట్రంలో కొనసాగుతున్న 2వ విడత పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ, భారీగా నామినేషన్లు దాఖలు చేస్తున్న అభ్యర్థులు.
అజ్లాన్ షా హాకీ కప్ లో రన్నరప్ గా భారత్, ఫైనల్లో బెల్జియం చేతిలో 0-1తో పరాజయం. వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.